హలో రోజక్క, గుడ్ ఈవినింగ్. వచ్చేసిన మళ్ళా ఏదో మాట్లాడుతుండవు కదా మే ఊమే. నాకు అర్థం కాదు, మీరు తెలియక మాట్లాడుతున్నారా తెలిసి మాట్లాడుతున్నారా? అసలు ఏమి మాట్లాడుతున్నారు మే మీరు? కరెంటు ఛార్జీలు ఏడమే పెంచినదే మీరు. గత ప్రభుత్వంలో మీరు పెంచిన ఛార్జీలకి ఇప్పటికే ప్రజలు తేలుకోలేదు మే నాయన. కొంచెం చూసుకోమే. నిత్యావసర సరుకులు పెంచింది మీరు మే. మీరు చేసిన నిజాలు తిరిగి మీడియా ముందు చెప్తే ఎట్టమే? తర్వాత ఇసుక ఏదో అంటుండవు కదా, ఓవే బద్వేల దగ్గరికి రా చూపిస్తా. నేను ఒకసారి కారులోకి పోతా, అవే ఉన్నావు ఈ తెల్లటి కొండేమో మలిసితేమనుకున్నా, తెల్ల కొండ కదా అది. మీ అన్న ఇసుకంతా కొండల్లాగా చేపించి ఇసుక 20, 30, 40 వేలు 50 వేలు ట్రక్ అమ్ముకున్నాడు మే. నువ్వు నిజాలన్నీ అప్పుడు జరిగినాయన్ని ఇప్పుడు ప్రెస్ మీట్ పెట్టి చెప్తే మా అన్న ఎట్ట తలెత్తుకోవాలి మే? నెక్స్ట్ ముఖ్యమంత్రి ఎలా అవుతాడు మే? ఏడ దిక్కుమాల సందమే మీరు. ఏదో ఒకటి మాట్లాడబట్టే మీరు 4 మాట్లాడతారు. మీ గత ప్రభుత్వంలో జరిగిన నిజాలన్నీ ఇలా బయట పెట్టేస్తే ఎట్టక్క రేపు జగన్ అన్న ఎట్లా ముఖ్యమంత్రి అవుతారు? మీరు ఎట్లా ముఖ్యమంత్రిని చేసుకుంటారు? మేము ఎట్లా ముఖ్యమంత్రిని చేసుకోవాలా? ఆ కోసం తక్కువ చూసుకోను కదా మాట్లాడాలా. నువ్వు టూరిజం పేరుతానడా, నువ్వు మొత్తం తిరిగి వస్తావు, టూర్లు వేసి వస్తావి. నీకు ఏడ తెలుస్తుంది ప్రజలు ఏం కరెంటు బిల్లు కడుతున్నారా, ఇసుక ఎంత కొంటున్నా? చస్తే కదా నీకా? ఎప్పుడన్నా ప్రజలు పట్టించుకుంటే కదా నువ్వు. ఇప్పుడు ప్రభుత్వం మంచి పథకాలు ఇస్తూ మంచి పనులు చేసుకుంటూ ముందుకు వెళ్ళిపోతా ఉంటే ఎక్కడ బురద జల్లాడే ప్రయత్నం తప్పితే ఇంకేమన్నా ఉంది మే? నవ్వు వస్తా ఉంది.